విక్కీబాయ్ ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో తెలియక ఇంతకాలం జనాలు భయపడ్డారు. ఇక మీదట ధర్మాబాయ్ అనే పేరు వాళ్ళకి ధైర్యం అవ్వాలి. రేయ్, విక్కీబాయ్ తమ్ముడు సెల్ ఫోన్ నుండి తీసిన కాల్ లిస్ట్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, బడబడ కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ అకౌంట్స్ బినామీ అకౌంట్స్ అని హ్యాక్ చేయాలి. ఆ ఫండ్స్ అన్ని ఫోర్ మ్యాన్ సర్వీస్ అకౌంట్ కి ధర్మాబాయ్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రతి పేదోడికి డబ్బు అందేలా చేయాలి. స్టార్ట్ చేయండి. ఈ రాజకీయ నాయకులు టెండర్లు వేస్తారు, పలుకుబడితో బిల్ పాస్ చేయించుకుంటారు, కానీ రోడ్లు వేయరు. ఇప్పుడు మనం ఇచ్చే జరుకుతో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోయి అప్పులు చేసి మరీ స్వహస్తాలతో రోడ్లు వేస్తారు. నా అంచనా కరెక్ట్ అయితే వాళ్ళు ఆక్రమించుకున్న ఆస్తుల జోలికి మన కంపెనీ జోలికి రారు. నన్ను వెతకడానికి ట్రై చేస్తారు. నువ్వు యాసిడ్స్గా కంపెనీ ఎండీగా కంటిన్యూ అయిపో. విక్కీబాయ్ ఇండియా రాగానే వాడు అకౌంట్స్ పాస్పోర్ట్ సీజ్ చేయిస్తా. డాన్ గోండే వాడిని బఫూన్ని చేస్తా. నువ్వు ధైర్యంగా ఉండు. అలాగే. ఎరా అయిందా? ఒరేయ్, ఒక్కొక్కటి బినామీ అకౌంట్ లో ఇంత అమౌంట్ ఉందేంట్రా? మార్క్ చేయి. వీళ్ళందరూ విక్కీబాయ్ మనుషులు. ఒక్కడిని కూడా వదలొద్దు. అకౌంట్ హ్యాక్ చేసిన ప్రతి ఒక్కరికి మెసేజ్లు పెట్టండి. కొంతమందికి ఫోన్లు చేయండి. భయంతో ఒక్కొక్కడు రోడ్డు మీదకి రావాలి. ఏంటి సార్ ఇది? ముందు దొడ్డు కంకరేసి తర్వాత తారేయాలి. అదేదో ముందే చెప్పాలరా. నాకేమన్నా రోడ్లేసి అలవాటు ఉందా? ఏ ఎంఆర్ఓ సార్, పెద్ద కంకరేదో పురమాయించవయ్యా. దాని మీదే తారేయాలంట. ఓకే సార్. ఈ దొడ్డు కంకరేంట్రా ఒక్కోటి దొంగపోతురా. ఏంటి బాబా ఇది? ఆ కూలీలందరూ తాపీగా టీ తాగుతుంటే నువ్వు తారు రోడ్డు ఎత్తున్నావేంటి? నేను ఒక్కనే కాదురా, జిల్లా యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది. అదే ఎందుకు? ధర్మాబాయ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వస్తే వేసేయాలా? అందరూ పన్నులు కట్టట్లా? ఇది అంతే. అసలు ఎవడు బాబా ఈ ధర్మాబాయ్? వర్షం వస్తే పుట్టగొడుగులు వచ్చినట్టు రాత్రికి రాత్రే పుట్టుకొచ్చాడు. విక్కీబాయ్ మనుషులను వేసేసి మనలాంటి వాళ్ళు టార్చర్ పెడుతూ మన అకౌంట్స్ లో డబ్బులు నొక్కేస్తాడు. బామ్మర్ది ఎవడాడు? ఎక్కడ ఉంటాడు? వేసేస్తావాడిని. అరవకురా, కాముగా ఉండు. ఉండపోతే ఏమవుతాయి? మెసేజ్లు వస్తాయి. వచ్చేసింది. ఇదేంటి బావా, 7 కోట్ల అమౌంట్ ఉండే అకౌంట్ నిలిపేయాలని చూపిస్తుందండి. అందుకే అరవద్దని చెప్పింది. ఇక్కడ అరిస్తే పంజాగుట్లో ఉండే నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పోతాయా? పైన ఆకాశం, కింద భూమి, మధ్యలో నెట్వర్క్. అదేరా ధర్మాబాయ్. అంటే వాడిని ఇప్పుడు ఏం చేయలేమా? ఆడి పాపాన ఆడే పోతాడు. వదిలే. ఏంటి బాబా వేదాంతం మాట్లాడుతున్నావు? కోపం, పౌరుషం, ద్వేషం, అసూయ ఇవన్నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నంత వరకే. ఇవన్నీ పోయాక మనుషులంతా ఒక్కటే. జరిగేదంతా మన మంచిగా అనుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. నీకు విషయం తెలుసా? డైలీ ఫైనాన్స్ లో 10 రూపాయల ఇంట్రెస్ట్ కి డబ్బులు తీసుకొచ్చి ఈ రోడ్లు వేస్తున్నా. బావా సార్, టీ తీసుకోండి సార్. మీకు షుగర్ లెస్సో ప్లస్సో తెలియక మీడియం గా వేసుకొచ్చా. డబ్బులు పోయి మేము ఏడుస్తుంటే నాకు షుగర్ ఉందని గుర్తు చేస్తావా? అదేంట్రా బామ్మర్ది అలా కొట్టేశావు? ఆయన మన పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే మునయ్య. మునయ్య గారా? మీరా? ఇసుకరాంపు కింగ్ కదా? అయ్యో కూలోడు అనుకుని కొట్టేశాను. పర్లేదులండి. నిన్న రాత్రే మొత్తం అంతా సర్దేసి బినామీ అకౌంట్లతో సైతం 50 కోట్లు కొట్టేశారు. కట్టుకున్న బట్టలు తప్ప ఏం మిగలలేదు. అన్ని కోట్లు పోతే మీరు ఊరుకున్నారా? సునామీ వచ్చి ఆస్తిపోతే సముద్రం మీదకి వేసేస్తావా? ఇది అంతే. మీ బావ పరిస్థితి బెటర్. ఇక్కడ అదే చెరువుడు కబ్జా చేసిన పరిస్థితి చూడండి. అక్కడ బావా మన రాజన్న అదేంటి బావా తలొకటే కనబడుతుంది? నైట్కి నైటే 100 మంది స్టూడెంట్స్ వచ్చి కప్పెట్టేశారట. ఎందుకు? కబ్జా చేసిన ల్యాండ్ ఖాళీ చేయమని మెసేజ్ పెడితే పట్టించుకోలే. నిన్ను ఖాళీ చేస్తానని రివర్స్ లో మెసేజ్ పెట్టాడంట. నీళ్లుగా పాపం నీళ్ళు అడుగుతున్నాడు బావా. ఎన్నట్టుండు, లేకపోతే ఆడి ప్లేస్ లో మనం ఉంటాం. ఎంత నెట్వర్క్ ఉందంటే వాడు ఒక్కడా? వాడు వెనకాల పెద్ద వ్యవస్థ ఉందా? ఏంటి ఎడ్యుకేషన్ వస్తుంది? ఈయన చేసి ఉంటాడు. వస్తున్నాడుగా, చెప్తాడులే. ఏంటి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఫోన్ ఆపెత్తే ఇచ్చపనే వస్తుంది. ఛార్జింగ్ అయిపోయింది. ఎవడో ధర్మాబాయ్ అంట మెసేజ్లు ఇస్తున్నాడు. డొనేషన్ తీసుకోకుండా మెరిట్ స్టూడెంట్స్ కి ఫ్రీ సీట్లు ఇవ్వాలంట. ఇచ్చేయండి. పేద పిల్లలకి ఇస్తే పుణ్యమేగా. మనం చేసిన పుణ్యమే మన పిల్లలకు వస్తుంది. ఎలక్షన్లప్పుడు మీకు ఫండ్ ఇచ్చేసి వాళ్ళకి ఫ్రీ సీట్లు ఇచ్చేస్తే మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలండి. మీ వల్ల కాదంటే చెప్పండి. అపోజిషన్ మూర్తి గారిని గెలిపిస్తా, ఆ ధర్మాబాయిని లేపించేస్తా. మూర్త ఆడ ఆల్రెడీ కంకర కలుపుతున్నాడుగా. చెప్పు. ఏమండి, అన్ని బ్యాంక్ అకౌంట్స్ లో జీరో బ్యాలెన్స్ అని పిచ్చి పిచ్చి మెసేజ్లు వస్తున్నాయండి. మన డబ్బంతా ఏమైపోయినట్టండి? ఏంటండి మా ఆవిడ ఫోన్ చేసి బ్యాంక్ లో డబ్బులన్నీ పోయాయంటుంది. అందుకే అరవద్దన్నా. ఇందాక నుంచి నీకు మెసేజ్ రాలేదేంటా అనుకున్నా. మెసేజ్లు అన్నీ అక్కడికి వెళ్ళాయన్నమాట. అంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు డేటా ఉన్నట్టు ఆ ధర్మాబాయ్ గారి దగ్గర మన ఎదవల డేటా అంతా ఉందన్నమాట. నా పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? ఎందుకయ్యా పోయిన దాని గురించి బాధపడతావు? పుట్టినప్పుడు బట్టలు లేకుండా పుట్టావు, పోయేటప్పుడు బట్టలు తీసేసి పోతావు. మధ్యలో వచ్చిన డబ్బు మధ్యలోనే పోయిందనుకో. బావా
చూడు బామ్మర్ది, శత్రువు సాటి మనిషి అయితే ఫైట్ చేయొచ్చు లేదా స్నేహం చేయొచ్చు. అదే శాటిలైట్ అయితే ఏమీ చేయలేం. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, ధర్మాబాయి ఎక్కడ ఉంటాడో తెలియదు. తెలియని ఈ రెండు విషయాల గురించి ఆలోచిస్తే పొరపాడైపోద్ది. యదవా. చెప్తున్నాగా, వాడి నెట్వర్క్ వాడుకుంటే మన నెట్వర్క్ తో వాడిని పట్టుకోలేమా? పట్టుకున్నాం బామ్మర్ది. వాడి ఇంటి అడ్రస్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది. ఆఫీస్ అడ్రస్ ఏమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయం పెద్దంగుడి పక్కన హైదరాబాద్ అని ఉంది. అడ్రస్ టచ్ చేస్తే 2 రాష్ట్రాలు డిస్టర్బ్ అవుతుంది, సైలెంట్ అయిపోయాం. మన వాళ్ళందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి. బాంబే వెళ్లి పానీపూరి బండి పెట్టుకుని ప్రశాంతంగా బతికారు. ఏంది నీ పంచాయతీ? రేయ్, మీరు ప్రశాంతంగా బతికేస్తే నాకు శాంతి అక్కర్లేదా? మన శాంతి అక్కర్లేదా? ఆ ధర్మపై ఎక్కడున్నాడో చెప్పి కదండి, లేకపోతే ఒక్కొక్కరిని బాటిల్తో పొడిచేస్తా. వాడు ఎక్కడున్నాడో తెలియకే కదరా మేమందరం బాంబే వెళ్ళిపోతున్నాం. ఏయ్, నీ నియోజకవర్గం ఓటరీ అడుగుతున్నా. 5 ఏళ్లలో నాకేం కావాలన్నా చేస్తాడు, అందుకే ఓటేసి కల్పించిన. ఆ ధర్మపై నాకు కావాలి. ఆడు నాకు దొరికితే మందులో మట్టిగా నలిపేస్తా. నీకు కూడా ఏమైనా మెసేజ్ వచ్చిందండి? రాలే, కానీ నా చెల్లె పెళ్లికి డబ్బు వచ్చింది, నాన్నకు వచ్చింది, అమ్మకు 5 లక్షలు వచ్చింది. నాకెందుకు రాలే అంటే నేను తాగుపోతానని ఆడికి చెప్పిందేవాడు, అది కూడా నాకు తెలియాలి. అంటే మన డబ్బులన్నీ దొబ్బేసి ఇలాంటి పేదవాళ్ళకి పనిచేస్తున్నాడు అనమాట. అంటే ఎవరు డబ్బులు అడిగి చేస్తున్నాడు అనమాట. ఏంట్రా సమాధానం చెప్పకుండా మీలో మీరే కొనుక్కుంటారు. ఒక్కొక్కరు పొడి చేస్తా. 2 రోజుల దాకా లేవడం 5 రోజులు పోయింది. ఏంటి బావా ఆడింత చేస్తున్నా? పోలీసులు ఏం చేస్తున్నట్టు? పోలీసులు కమిషనర్ విక్కీబాయిని తొక్కేసి ఆ ధర్మాబాయిని ఎంకరేజ్ చేస్తున్నారు. సార్, మిమ్మల్ని కలవడానికి ధర్మాబాయ్ వచ్చారు. ధర్మాబాయ రమ్మను. నమస్తే. నమస్తే. రారా కూర్చో. ఇప్పుడే నీ ఫాలోవర్స్ లిస్ట్ చూస్తున్నాను. చాలా మంచి పని చేస్తున్నావయ్యా. విక్కీబాయ్ మనుషుల్ని ఎవరిని మిగిల్చలేదు. వాళ్ళ బ్లాక్ మనీని జనంలోకి తీసుకొచ్చావు, వైట్ చేసావు. లేటెస్ట్ రాబిన్ హుడ్ లా తయారయ్యావు. తమ్ముడు పోయాడు కదా, ఆ విక్కీబాయ్ ఖచ్చితంగా వస్తాడు. ఆయన కూడా వేసేయి. ఈ సిటీకి పట్టిన దరిద్రం మొత్తం పోద్ది. సార్, విక్కీ పైన వేసడానికి ఎప్పుడొస్తాడు, ఎలా ఉంటాడో ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమోనయ్యా, వాడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. నువ్వే ఎలాగోలా తెలుసుకుని వేసేయి. ఎలా ఉండొచ్చు? ఇలా బాధతో ఉన్న ముఖం, ఆవేశంతో ఉన్న కళ్ళు, ఇలా నీ ఎదురుగా మృత్యు రూపంలో ఉంటాడో విక్కీబాయ్? రేయ్, ఈ ఆఫీస్ నీదనుకుంటున్నావా? నాది. నీ ఆఫీస్కే వచ్చి నిన్నే పొడిచానంటే నా స్టామినా ఏంటో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో సమాజానికి వాడికి తెలియాలి. నేను చంపితే అధర్మం, వాడు చంపితే ధర్మమా? నేను చేస్తే సెటిల్మెంట్, వాడు చేస్తే సమాజ్ సేవ. కూడా సార్, ఆ ధర్మాబాయ్ గాడి ఫాలోవర్స్ లిస్ట్ తీ. నందకిషోర్ కూతురు, కలెక్టర్ భార్య ఈ కుర్రాడు. వీళ్ళు ముగ్గురు ధైర్యంగా ఫోటోలు పెట్టి అభినందించారు. వీళ్ళని పట్టుకుంటే ఆ ధర్మాబాయ్ గాడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. వాణ్ణి హైదరాబాద్ నడిపొట్టునా నేను చెప్తా. మెసేజ్ పెట్టి నా కుర్రాడే అన్నా. రే చండి, వాళ్ళకేం కావాలి చూడు. సరేనా అన్న? అన్నా, టీ కావాలా కాఫీ కావాలా? ధర్మాబాయ్ కావాలరా. ఆయన గురించి వినడమే గానీ ఎప్పుడూ చూడలేదు. మీరు కూడా అలాగే ఆయన ఫ్యాన్సా అన్నా? మేం విక్కీ భాయ్ ఫ్యాన్స్. బాబు బాబు, మాకేం తెలియదయ్యా. నా బిడ్డ నేను చేయకండి అయ్యా. తెలియకుండా నేను ఈ కొడుకు గ్రేట్ అని మెసేజ్ పెట్టాడా? వాడే తెలియనప్పుడు వాడి పేరున్న టీ షర్ట్ ఎందుకురా? తీసాయ్. నేను తీయనన్నా, ఇది మా ధైర్యం. మా అమ్మ గుండె ఆపరేషన్ కోసం 3 లక్షలు వేసాడన్నా. మా అమ్మ బతికింది. మీ అమ్మను కాపాడాడన్నమాట. నిన్ను చంపుతుంటే వచ్చి కాపాడతాడా? చంపడం కాదన్నా, ట్రై చేస్తేనే వస్తాడు. ట్రై చేస్తేనే వస్తాడంట్రా. ఎలా వస్తాడో చూద్దాం. అన్నా అన్న, ఎవరో ధర్మాబాయ్ అంట మీతో మాట్లాడతాడంట. ఇవ్వు. ఎక్కడున్నావురా? రై, హిమాలయాలు చూడాలంటే హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళాలి గానీ హిమాయత్ నగర్ వెళ్ళకూడదురా. ఈ బాయిని కలవాలంటే చార్మినార్ దగ్గర రావాలి గానీ చాయ్ దుకాణం దగ్గరికి వెళ్ళకూడదురా. భాగ్యలక్ష్మి టెంపుల్ 4th క్లాస్ 5th బిల్డింగ్. డేర్గా నా అడ్రస్ చెప్పా, దిల్లుంటే రారా. రేయ్, నిన్ను చంపడం కోసం ఎక్కడికైనా వస్తా. రారా. రేయ్, హీరో బండి. అన్నా, ధర్మాబాయిని చంపేస్తారా అన్నా? అవును, ఏ? అంటే ఇప్పటిదాకా మర్డర్ ని సినిమాలోనే చూసానన్నా, ఎప్పుడు లైవ్ లో చూడలేదు. మీతో పాటు నేను వస్తానన్నా. మర్డర్ అంటే ప్రో కబడ్డీ అనుకున్నావురా చూడ్డానికి? బ్లడ్ షెడ్ రా, భయపడతావు. ప్లీజ్ అన్నా. సరే, పద మాతో. ఓకే అన్నా.
దేరుగా నీ అడ్రస్ కొచ్చా బయటికి రారా. అన్నా తలుపులేస్తానంటన్నా. కాళ్ళు పట్టుకుంటాడేమో అన్నా. అన్నా నువ్వు మాత్రం కాంప్రమైజ్ అవుతానా? రేయ్ మాది కిల్లింగ్ బ్యాచ్. కన్విన్స్ అవడాలు కాంప్రమైజ్ అవడాలు మాకుండవు. అన్నా మొత్తం చీకటి అయిపోయిందన్నా. రేయ్ సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేయండి రా, పారిపోతాడేమో పట్టుకుందాం. ఇదేంటన్నా లైట్ వెలిగింది కానీ ఎవరు లేరు. అన్నా ఆ గొడ్లెట్ ఇవ్వండి. ఆ లైట్ లో నేనే ధర్మాబాయి నుంచి ఉంటాను. ఎందుకురా? ఇవ్వని చెప్తాను. ధర్మాబాయి వచ్చేంత వరకు సరదాగా ఒక గేమ్ ఆడుకుందాం. నేనే ధర్మాబాయి అనుకోండి. ఏంటి నేనే ధర్మాబాయి అనుకోండి, ఎలా నరుకుతారు? వీడు భలే సరదాగా ఉన్నాడు. ఎలా నరుకుతామో చూపించండి రా. అన్నా మీరు చచ్చిపోయాడన్నా. రే ఆడుకుందామని చెప్పి అలా చంపేసావేంట్రా? అదేంటన్నా ప్రతి సినిమాలో ఇదేగా జరిగేది. ఒకడు రే అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు, ఆడిని హీరో లటక్మని వస్తాడు. నేను అదే చేశా కదన్నా. మర్డర్ చూస్తానని వచ్చి చేసేసావేంట్రా? నువ్వురా అన్న ఈసారి అరుస్తూ. నాకెందుకో డౌట్ గా ఉందన్నా, వాడే ధర్మభాయ్లో ఉన్నాడు. గుడ్ బాయ్, కరెక్ట్ గా గెస్ చేసావు. నేనే బాయ్, ధర్మబాయ్. రక్షణారూపం ధర్మం శిక్షతు సాక్ష్యం ధర్మం క్షమా శిక్షణా కర్మ ధర్మం క్షమా భిక్షాకు మూలం ధర్మం. సో సమరావే సో సమరావే సో సమరావే సో మోరే. అన్న నన్ను వదిలే అన్నా. వదిలేస్తా. నువ్వు జీవితంలో చేసిన ఒక మంచి పని చెప్పరా. అన్న ఇంతవరకు ఏం చేయలేదన్నా. నువ్వు వదిలేస్తే చేస్తానన్నా. ఆహా ఏం చేస్తావు? అది మంచి అంటే నేను ఆలోచిస్తున్నావు. నువ్వు ఎప్పటికీ మంచి చేయలేవురా. ఏమైందన్నా? పోరన్ కోసం పోయిన మనోళ్ళందరూ చచ్చిపోయినరా, మనల్ని కూడా చంపేస్తానని మెసేజ్ పెట్టిండ్రా ఆ ధర్మాబాయి. అయితే ఏం చేద్దామన్నా? తిరుగు, వెనకకు తిరుగు. నాకు గుండె దడొస్తుందన్నా. నా గిటకట్లే ఉంది. మీరు విక్కీభాయ్ మనుషులు కదా? రండి లోపల కూర్చొని మాట్లాడుకుందాం. వద్దమ్మా, అది మీ నాన్నగారు పోయారు కదమ్మా, పలకరించిపోదామని వచ్చినాం. మీరు ఆఫీస్ లో లేరని చెప్పేసి మేము వెనకకి వెళ్ళిపోతున్నాం. ఎలాగో వచ్చారు కదా, రండి కాఫీ తగలదురు. పలకరింపుల కోసం ఈ మర్యాదలు ఏందమ్మా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తాగుతాంలే. ఉంటామమ్మా, జాగ్రత్త. వస్తాం చెల్లమ్మా. మళ్ళీ తెలుగుగా మేనేజ్ చేసావన్నా? అరే ఈ సంగతి పక్కకు పెట్టరా బై. ముందు ఆ కలెక్టర్ భార్య దగ్గరికి పోయినాడు, సంగతి ఏందో జల్దీ ఫోన్ చేయి. సరే అన్నా. మాకు వాట్సాప్ లో ఫోటోలు గిట్ల వచ్చినాయి, వెనక్కి వచ్చేస్తున్నాం. మేడం గారు చాలా మంచోళ్ళు, మాకు కాఫీ తాగిపిచ్చిరు, మాతో సెల్ఫీ గిట్ల దిగిరు. మరి మీ పరిస్థితి ఏంటి? మేము ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం రా. అన్నా నాకు ఒక డౌట్, వాడు అన్న గిట్ల ఫోటోలు పంపించిండొచ్చా? తెలుసుకుందాం రా, తొందరగా వచ్చాయి. ఏంద్రా మనకు మెసేజ్ వచ్చిన సంగతి అన్నకు చెప్పనీకొస్తే అన్నేంద్రా గిట్లయిపోయిండు. ఏమైందన్నా?
మొత్తం సార్ బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులు, ఏటీఎంలు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని సీజ్ అయిపోయాయి. అందుకే అన్న సాఫ్ట్వేర్ వాళ్ళతోని సినిమా వాళ్ళతోని పెట్టుకోకూడదు. గుడ్ మార్నింగ్ సార్. వీళ్ళెవరు? మనం ఢిల్లీ నుంచి పిలిపించిన హ్యాకర్ సార్. వాడు చంపేది కిరాతకంగా ఉంది, వాడు ఫాలో అయ్యేది ఇంటెలెక్చువల్ గా ఉంది. ఏం చేయలేకపోతున్నాం. మీరన్నా ఎదుటి చేయండి వాడిని. 1 అవర్ లో వాడిని ట్రేస్ అవుట్ చేసి ఏ సర్వర్ నుంచి ఫాలో అవుతున్నాడో తెలుసుకుంటాం సార్.